అర్ధరాత్రి దాటింది. సుధాకర్ బలాదూర్ తిరుగుళ్ళు అయిపోవడంతో ఇంటికి వచ్చాడు. తలుపు వేసి ఉండడంతో బలంగా తన్నాడు. ఆ శబ్దానికి ఇంట్లో పడుకున్న తండ్రి గోపాలం ఉలిక్కిపడి లేచాడు. సుధాకర్ లోపలికి వచ్చాడు. ఇంట్లో దీపం వెలుగుతూ కనిపించింది. దీపం పెట్టావు, కరెంటుకేమైంది నాన్న? బిల్లు కట్టలేదని కరెంటు కట్ చేశారు బాబు. ఒక్క నెల కట్టకపోతేనే ఆ సంపదగాడొచ్చి మన కరెంటు తీసేస్తాడా? రేపొద్దున ఆడంతా చూస్తా. ఒక్క నెల కాదురా, 3 నెలలుగా మనం కరెంటు డబ్బులు కట్టడం లేదు. నా మొహం చూస్తూ ఇంతకాలం కరెంటు తీయకుండా ఉన్నాడు. అయినా సరే వాడు కరెంట్ ఎలా తీస్తాడు? వాడు కలిసిన తర్వాత చెప్తా. నువ్వు తప్పు చేసి వాణ్ణెందుకురా తిడతావు? కరెంటు బిల్లు కట్టమనిచ్చిన డబ్బులు ఏం చేశావు? నేను కడదామని అనుకున్నాను నాన్న, కానీ నా ఫ్రెండ్ గారు ఫోన్ చేసి పేకాటని గుర్తు చేశాడు. ఆ డబ్బులతో మరిన్ని డబ్బులు సంపాదించి నేను సంతోషపెడదామనుకున్నాను నాన్న. కానీ నువ్వు దురదృష్టవంతుడు నాన్న. అవును బాబు, నీలాంటి బలాదూరు కొడుకున్న ప్రతి తండ్రి దురదృష్టవంతుడు కాకుండా ఇంకేమవుతాడో చెప్పు. నువ్వు తిట్టడం, నేను పడటం ఇది మన కొత్త కాదు కదా. సరేలే, ఆకలేస్తుంది, అన్నం పెట్టు. బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు. ఏం పుట్టుకరానిది, ఛీ! కొడుకు అని చెప్పుకోలేకపోతున్నాను. కానీ నువ్వే నా తండ్రివని నేను చెప్పుకుంటానులే నాన్న. బుద్ధి లేకుండా ఇంకా మాట్లాడుతున్నావా? నీ గురించి ఊరి వాళ్ళు మన ఇంటికి రాని రోజంటూ లేదు కదరా. వాళ్ళే వస్తారు, వాళ్ళే పోతారు. నువ్వెందుకు భయపడుతున్నావు నాన్న? నీకోసం, నా పేరు కోసం, ఈ ఇంటి కోసం భయపడకుండా ఇంకేం చేయనురా. నాన్న, ఆకలిగా ఉంది, అన్నం పెట్టు. కొడుకు మంచి మనిషిలా మారాలన్నది మీ అమ్మ చివరి కోరిక. అది తీరదని నాకెప్పుడో తెలుసురా. అన్నం లేదు, కావాలంటే నీళ్లున్నాయి, వెళ్ళి తాగు. నాన్న, ఒక నీచుడిగా నన్నలా పిలవద్దు. నన్ను నానాని పిలవాలంటే మనిషిగా మారు. ఒక పెద్ద మనిషి తన కూతుర్ని నీకిచ్చి పెళ్లి చేయాలని మన ఇంటికొచ్చాడు. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటేనైనా నువ్వు బాగుపడతావనే ఆశ కలుగుతుందిరా. నాలాంటి బేవర్స్ గాడికి పిల్లనిచ్చే ఆ పెద్ద మనిషి ఎవరో? గోపాలం వివరాలు చెప్పాడు. బాగా డబ్బుందని తెలియగానే సుధాకర్ ముఖం సంతోషంతో వెలిగిపోయింది. తెల్లారిన తర్వాత, నిజం చెప్పమ్మా, ధరణికి కుజదోషం ఉందని, నేను ధరణిని పెళ్లి చేసుకుంటే చనిపోతానని నీకు ముందే తెలుసు కదా అమ్మా. తెలుసు బాబూ. కానీ అమ్మా, ధరణి లేకున్నా నువ్వు బ్రతకలేవని కూడా నాకు తెలుసు బాబూ. కాకపోతే ఈ తల్లి కోసం ఆలోచిస్తావని ఆశపడ్డానురా. అయ్యో అమ్మా, నువ్వు ధరణి ఇద్దరూ నాకు 2 కళ్ళలాంటి వాళ్ళు. అందుకే చెప్తున్నాన్రా, నువ్వు ధరణిని ఖచ్చితంగా పెళ్లి చేసుకోవాలి అని తల్లి జానకి చెప్పగానే దివాకర్ ఆశ్చర్యపోయాడు. ధరణికి కుజదోషం ఉందని, మీ మామయ్య చెడు అలవాట్లకి బానిసై బలాదూర్గా తిరుగుతున్న సుధాకర్తో పెళ్లి చెయ్యాలని చూస్తున్నాడు. ఈ సుధాకర్ ఎవరమ్మా? పంతులు చూసిన మిఠాయిపల్లి గ్రామ పిల్లగాడు బాబు. పరమ నీచుడు, చెత్తగాడు. వాడికి లేని అలవాటంటూ లేదు. అలాంటి వాడికి అందాల ధరణినిచ్చి పెళ్లి చేయాలని చూస్తున్నాడు మీ మామయ్య. దివాకర్ పిడికిలిని కోపంగా బిగించాడు. నువ్వు ధరణిని పెళ్లి చేసుకో. తనకున్న కుజదోషం వల్ల నువ్వు. జానకి గొంతు బాధతో నిండింది. దివాకర్కి మాట రాలేదు. నువ్వు చనిపోయినా కోడలిగా ధరణి మన ఇంట్లో నాకు తోడుగా ఉంటుంది. నువ్వు లేని లోటును తీరుస్తుంది. నేనుండగా నా ధరణిని మరొకడు పెళ్లి చేసుకోవడమా? అది జరగదు. నిజం చెప్పకుండా నువ్వేమో ధరణిని పెళ్లి చేసుకోవద్దని చెప్పావు. ధరణి వచ్చి అత్తయ్యకి నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకుని ఆనందంగా ఉండమని నా దగ్గర మాట తీసుకుంది. ఇప్పుడు నేనేం చేయాలమ్మా? అప్పుడు నా కొడుకు 100 ఏళ్లు బాగుండాలని నాలోని తల్లి మనసు స్వార్థపూరితంగా ఆలోచించినట్టే మా మేనకోడలు ధరణి కూడా తన బావ బావుండాలని ఆలోచించుంటుంది బాబు. ఇప్పుడు నేనేం చేయాలో అది చెప్పు, నీకోసం చేస్తాను. ఇప్పుడు నా కళ్ల ముందు పుట్టి పెరిగిన నా మేనకోడలు ధరణి ఒక దుర్మార్గుడికి భార్యగా వెళ్లి నరకం అనుభవించడం నాకిష్టం లేదు. అది నేను చూడలేను. అంతా ఆ శివలీల. నువ్వు ధరణి పెళ్లి చేసుకోండి బాబూ అని తల్లి జానకి చెప్పడంతో దివాకర్కి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. మౌనంగా ఉన్నాడు. సుధాకర్ చంద్రయ్య ఇంట్లో కూర్చున్నాడు. మావయ్య, నాలాగే మీ అమ్మాయికి ధరణికి కూడా కుజదోషం ఉందని, మా ఇద్దరికి పెళ్లి చేయాలని మా ఇంటికి వచ్చారని మా నాన్న చెప్పాడు. అవును బాబు, ఒకసారి అమ్మాయిని చూడు, నీకు నచ్చితే. అమ్మాయిని చూడాల్సిన పని లేదు మావయ్య. నాకు మీ పేరు, మీ ఆస్తి, మీ పలుకుబడి మొత్తం నచ్చేశాయి. ఇక అమ్మాయి ఎలా ఉన్నా సరే నేను పెళ్లి చేసుకుంటాను. పెళ్లి ముహూర్తం పెట్టించండి. అలా కాదు బాబు, ఒకసారి అమ్మాయిని చూడు. అమ్మా ధరణి అని పిలిచాడు. ధరణి దిగులుగా వాళ్ల దగ్గరికి వచ్చింది. సుధాకర్ ధరణి అందానికి దాసోహమయ్యాడు. ఆహా, ఏమందం ఏమందం! మావయ్య,
ధరణి బాగా నచ్చింది. ఈ క్షణం తాళి కట్టమన్నా కట్టేస్తాను. అని సుధాకర్ చెప్పిన మాటలు విని ధరణి కంగారు పడింది. మీ ఇద్దరి పెళ్ళి ఇలా కాదు బాబు, అందరూ చూస్తుండగా ఘనంగా జరిపిస్తాను. సరే మావయ్య, అందమైన కూతురుతో పాటు ఆస్తిని కూడా ఇస్తున్నావు. చాలా సంతోషం. నువ్వెలా చెబితే అలా బుద్ధిగా వింటాను. అని చెప్పి సుధాకర్ వెళ్ళిపోయాడు. ధరణి కోపంగా తండ్రిని చూసి తన గదిలోకి వెళ్ళింది. పంతులు ముందు దివాకర్, సునీల్ నిలబడి ఉన్నారు. మీరెందుకొచ్చారో నాకు తెలుసు. ధరణికున్న కుజదోషం గురించి తెలుసుకోవడానికి కాదు పంతులు. మరి వీడిప్పుడు పెళ్ళికొడుకు అవ్వాలనుకుంటున్నాడు. పెళ్లి ముహూర్తం ఉందో లేదో కొంచెం చూసి చెప్పండి. ఏమయ్యా దివాకరు, ఏంటి నీ ఫ్రెండ్ చెప్పేది నిజమా? అవును పంతులు, అమ్మ కోరికను తీర్చడం కొడుగ్గా నా బాధ్యత. అమ్మ మాటని కోరికని తీర్చడానికి ముహూర్తంతో పని లేదయ్యా దివాకరు. వెళ్ళి తాళి కట్టు. నన్ను రమ్మంటే నేను కూడా వస్తాను. పెళ్లి మంత్రాలు చదువుతాను. పెళ్లికి నేనే పెద్ద మనిషిని అవుతానయ్యా. అంత మంచి బంపర్ ఆఫర్ ఇస్తుంటే నేనెందుకు వద్దంటాను చెప్పండి. నే వెళ్ళి అమ్మాయిని తీసుకుని గుడి దగ్గరకు వస్తాను. మీరు సునీల్ కలిసి గుడి దగ్గరకు వచ్చేయండి. నీకంతా జయమే కలుగుతుంది దివాకరు. వెళ్ళు. దివాకర్ సంతోషంగా వెళ్ళిపోయాడు. ధరణి జానకి ఇంటికి వచ్చింది. ఏమైందత్తయ్యా? ఎందుకు రమ్మని ఫోన్ చేశావు? నా కొడుకు వచ్చే వరకు ఓపిక పట్టు ధరణి. ఏంటత్తయ్యా నువ్వు చెప్పేది? బావ వచ్చే వరకు ఇక్కడే ఉండాలా? అవును ధరణి. ఎందుకత్తయ్యా? నా సంతోషం కోసం నాకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకోమని నీ బావకి చెప్పావంట, నిజమేనా? అవునత్తయ్యా, నువ్వు నాకు అమ్మలాంటిదానివి. ఎప్పుడూ సంతోషంగా ఉండాలి, నవ్వుతూ ఉండాలి. ఇప్పుడు నా కొడుకు అదే చేస్తున్నాడు ధరణి. వాడికి నచ్చిన అమ్మాయి దగ్గరికి మనిద్దరినీ తీసుకెళ్లడానికి వస్తున్నాడు. మనం వెళ్ళి ఆ అమ్మాయిని చూద్దాం, సరేనా? అని చెప్పగానే ధరణికి బాధ కలిగింది. కన్నీళ్ళొచ్చాయి. బావకి నచ్చిన అమ్మాయిని నేను చూడ్డమేంటత్తయ్యా? నా సంతోషం కోసం, వాడి ఆనందం కోసం పెద్ద మనసు చేసుకున్న నువ్వు వాడి పెళ్లి పెద్దవి కూడా కావాలని నా కోరిక ధరణి. అది కాదత్తయ్యా. నాకేం చెప్పకు ధరణి. నీకంటే అందమైన అమ్మాయినే ఇష్టపడ్డానని చెప్పాడు. అది నిజమో కాదో నువ్వుంటేనే తెలుస్తుంది కదా అంటూ ఉండగా దివాకర్ ఆటో తీసుకుని వచ్చాడు. ధరణి కోపంగా దివాకర్ని చూసింది. ఏమైందమ్మా, ధరణి అంత కోపంగా చూస్తుంది? నా కొడుకు నీకంటే అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నాడని చెప్పాను బాబు, అందుకే కుళ్ళుకుంటుంది. సరే సరే, ఆటోలో కూర్చోండి. ముగ్గురు ఆటోలో కూర్చున్నారు. ఆటో గుడివైపు వెళ్తూ ఉంటుంది. గుడి దగ్గర పంతులు, సునీల్ మాట్లాడుకుంటూ ఉండగా ఆటోలో దివాకర్, జానకి, ధరణి వచ్చారు. ధరణిని చూసి పంతులు ఆశ్చర్యపోయాడు. ధరణి, నువ్వేంటమ్మా ఇక్కడ? అని అడిగిన పంతుల మాటని ధరణి పట్టించుకోకుండా, నాకంటే అందంగా ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నానని చెప్పావు. ఆ అమ్మాయి ఎక్కడ కనబడ్డం లేదు. ఇంతకీ ఆ అమ్మాయి ఎక్కడ బావా? అని దివాకర్ను అడిగింది. జానకి, దివాకర్, సునీల్ నవ్వుకున్నారు. ధరణి, పంతులు అయోమయంగా ముఖాలు చూసుకున్నారు. అయ్యా పంతులు గారు, మా దివాకర్ చేసుకునేది ఎవరినో కాదు, తన ప్రాణానికి ప్రాణమైన ధరణినే. పంతులు భయంగా, జానకమ్మ, సునీల్ చెబుతుంది నిజమేనా? నిజమే పంతులు గారు. నా కొడుకు, నా మేనకోడలు ధరణినే పెళ్లి చేసుకుంటున్నాడు. మీరే దగ్గరుండి మంత్రాలు చదివి అమ్మవారి సన్నిధిలో ఇద్దరికీ పెళ్లి చెయ్యాలి అని జానకి చెప్పిన మాట విని ధరణి కోపంగా అక్కడ్నించి వెళ్ళిపోయింది. ధరణి కోపంగా ఎక్కడికి వెళ్ళిపోయింది? అసలు దివాకర్ ధరణిల పెళ్లి అవుతుందా లేదా? అమ్మ కోరిందని దివాకర్ ధరణిని పెళ్లి చేసుకోటానికి సిద్ధపడ్డాడు. మరి మరదలికిచ్చిన మాటని తప్పుతాడా? వచ్చే భాగంలో